దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? బర్త్డే చేస్తున్నామనంటే ఆత్మీయ తండ్రి గారు జయశాలి పీడి సుందరరావు గారండి. బాబు ఒక్కలే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని అందరూ పేదవాళ్ళమేనండి నిజంగా లోకంలో బ్రతకడానికి. కానీ మనం క్రైస్తవులమైన మనం ఎవరమేనంటే ఐశ్వర్యవంతులమి. యేసుక్రీస్తు వారు ముల్లోకాల చక్రవర్తి కదండి. ఆ ముల్లోకాల చక్రవర్తి మనకిప్పుడు ప్రభు. అంటే మనం ఎవరమన్నా పేదవాళ్ళగా అసలు భావించుకునే అవసరం లేదు. ఈ శరీరానికి సంబంధించిన ఆహారము అందరికిలాగా లోకంలో నగలు బిల్డింగ్లు లేకపోవచ్చు, కానీ మనం నిజంగా చెప్పాలంటే ఎవరమని అన్నప్పుడు ఐశ్వర్యవంతులమండి. మన దరిద్రాన్ని అంతా భరించి యేసుక్రీస్తు వారు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశారు కదండి. ఎందుకు చేయాలి ఇలాంటి కార్యక్రమాలు అని అన్నప్పుడు పిల్లగా మనం బైబిల్లోనే తండ్రి అయిన దేవుడు రాయించిన ఒక మాటను చూసుకుందామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుంటేనండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. మనందరం ఏం చేయాలి అంట అని అన్నప్పుడు క్రైస్తవులుగా మారి బాప్తిస్మం పొందిన మనందరం కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని బైబిల్ చెప్తుంది. అందుకోసం అని చెప్పేసానని అయితే ఎలా వెళ్తాము అని అంటున్నప్పుడు కింద రాయించారు. ఏం రాయించారంటే, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టిదిరి, నేను దప్పుకొంటిని నాకు దాహం ఇచ్చిదిరి, నేను చెరసాలలో ఉంటేనే నన్ను చూడవచ్చిదిరి, రోగినై ఉంటేనే నన్ను చూడవచ్చిదిరి అని అంటే నీతిమంతులు అంటున్నారండి. మేము ఎప్పుడు ప్రభా నువ్వు ఆకలిగా ఉంటే నీకెప్పుడు ప్రభా మేము అన్నం పెట్టాము, నీకెప్పుడు ప్రభా మేము దాహం ఇచ్చాము, నువ్వెప్పుడు ప్రభా రోగగ్రస్తుడు అయి ఉంటే మేము చూడడానికి వచ్చాము అని అంటే, ఇదిగో మీరందరూ ఇప్పుడు కూడి ఉన్నారు కదా క్రైస్తవులుగా, మీలాంటి వాళ్ళలో నువ్వు ఒక్కళ్ళకి చేసినా గానీ ప్రభుకి చేసినట్టు అనేది బైబిల్ చెప్తుందండి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అండి ఇది. కాబట్టి ప్రియులారా, ప్రసన్నబాబు గారు చాలా సంవత్సరాల నుంచి నా బర్త్డేని పురస్కరించుకొని లేని వాళ్ళకి కానీ రోడ్డు మీద అడుగుతుంటూ చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు అన్నదానం చేయండి, కానీ నాకు కానుకలు తేవద్దు అని చెప్పడం జరిగింది. జయశాలి గారు కూడా అదే చెప్పారు. ఎవరి నుంచి కానుకలు తీసుకోవడానికి ఆయన ఇష్టపడరు, నా పేరు మీద పేదలైన వాళ్ళకి అనాథలైన వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పారు. కాబట్టి ఆయన పుట్టినరోజు అండి 5వ తారీఖున సెప్టెంబర్. కాబట్టి ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని కొంతమందికి చలికాలం కదండి, చాలా వర్షాలు వస్తున్నాయి కదా, రంగులు ఇచ్చి ఫ్రూట్స్ ఇచ్చి ఆహారం పెట్టాలని ఆశపడ్డామండి. మీ అనుదిన ప్రార్థనలో ఆత్మీయ తండ్రి గారి గురించి, ప్రసన్న బాబు గారి గురించి, మా అందరి గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేసుకుని నా మాట ముగిస్తున్నానండి. అందరికీ ఉపకార ధర్మము చేయుట మరువకు, ప్రభు సేవలో కష్టపడుతున్న వారికి ఆతిథ్యమిస్తే మరువడు, అబ్రహామునే మరచిపోలేదు. అట్టి యాగములు తనకు ఇష్టము, అవి తండ్రికే గుర్తు చేయును. తన జ్ఞాపకార్థ గ్రంథములు రాసుకున్నాడుగా, నీ వెళ్ళినప్పుడు నీతో ఆయన చెప్పుకుంటాడుగా. నీవు చేశావని, అది తనకు చేశావని, అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. నీవు చేశావని, అది తనకు చేశావని, అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిని, దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి, ఆకలిగొనియుండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి.